నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఓకే, మరి ఆహా ఏమి రుచిలో ఎలాంటి టేస్ట్ వెరైటీ చేసి చూపిస్తారో మన షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు మాకు? ఇక్కడ ఇప్పుడు సీజనల్ గా మనకు కొన్ని కంది గింజలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి, కందికాయలు. సో ఆ గింజలతో గోబీ కాంబినేషన్ లో కంది కూర అండి. కాలీఫ్లవర్ కందికూర, టైమింగ్ బాగుంది. ఓకే, మరి కాలీఫ్లవర్ కందికూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాలీఫ్లవర్ కందికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, కందులు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఏంటంటే కంది గింజలు సో దాంట్లో వలిచేసి మనం ఉడికించేసి పెట్టేసుకుంటాం, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ టమాటాలు మనం ముక్కలుగా కానీ లేకపోతే గుజ్జులా కానీ ఎలా అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో మనకి ముక్కలు వేస్తే ఒక టైప్ కర్రీ లాగా అవుతుంది, గుజ్జు వేస్తే ఒక రకంగా అవుతుంది కదా. అవునండి. సో స్టార్ట్ చేసుకుందామండి. సో ఆయిల్ ఇస్తారా? ఆయిల్ కొంచెం. ఓకే. చాలా ఈజీగా అయిపోయే డిష్ అండి ఇది మనకు. ఓకే, యా, అన్నీ మనము ముందే బాయిల్ చేసి పెట్టేసుకుంటే సో సింపుల్ రెగ్యులర్గా చేసుకునే ఆ టొమాటో ఆనియన్ కాంబినేషన్లో చేసుకుంటాం కదా, సో అలాగే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు కంది గింజలు మనం డైరెక్ట్గా వేసుకుని ఉడికించుకుంటే చాలా టైం పడుతుంది రాజు గారు. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి, కాబట్టి ఉడికించుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. మనం యూజువల్గా ఇప్పుడు ఈ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ కొంతమంది ఇట్లా కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసి ఉడికిస్తూ ఉంటారు కదా. అవునండి. కూర కూడా ఎస్ అలాగా చేసుకోవచ్చా? పోనీ డైరెక్ట్ ప్రాసెస్ అప్పుడు చేసేసుకోవచ్చు అండి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయిన తర్వాత సో అన్ని పచ్చిముక్కలు వేసి ఉప్పు కారాలు ఇవన్నీ వేసిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి అప్పుడైతే మనకి బాగానే ఉడుకుతుందేమో. ఎస్. సో ఈ కంది గింజలు తర్వాత మనకి శనగలు కూడా ఇప్పుడు పచ్చి శనగలు కూడా ఇప్పుడు బాగా వస్తూ ఉంటాయి కదా మార్కెట్లోకి. అవును. సో ఇలా వచ్చినప్పుడు మనం, ఎందుకంటే మామూలుగా ఎప్పుడు మనం డ్రైగానే దొరుకుతాయి మనకి. సో కందులో మనం ఇలా పచ్చిగా దొరికినప్పుడు వాడుకుంటాం, మిగతా టైంలో మనం ఆ కందిపప్పునే వాడుకునేది. అవును. సో కాబట్టి వీటితో టేస్ట్ అనేది వాటికి వీటికి చాలా తేడా వస్తుంది మనకి. అంటే ఇవి వాడిన వాటికి అవి వాడలేము, అవి వాడిన వాటికి ఇవి వాడలేము. సో బట్ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కొంతమంది నాన్ వెజ్ డిష్లలో కూడా ఈ కంది గింజలు యాడ్ చేస్తూ ఉంటారు, చాలా బాగా వస్తుంది. అలాగే మనం మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకున్నప్పుడు మామూలుగా ఎలాగైతే పచ్చి బఠానీ యాడ్ చేస్తాం కదా, సో అదే మాత్రం మనం వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పూరీలోకి కర్రీలు కూడా చేస్తూ ఉంటారు కదా, ఆలు కాంబినేషన్లో ఆలు బఠానీ కానీ ఆలు సెనా కానీ. సో అలా వాటి బదులుగా ఈ కంది గింజలు మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు దొరికినప్పుడు. పులావ్ లాంటివి దాంట్లో వేసుకున్నా బాగుంటుంది. సో ఇది కొంచెం లైట్ కలర్ మారుతూ ఉంది కదా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో జనరల్గా చాలా మంది అంటే ఆ కాయపలంగా తెచ్చేసుకొని కాస్త ఉప్పు వేసి ఉడికించేసుకొని తింటూ ఉంటారు. అవును. సో అది కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, స్కిన్తో పాటు ఉడికిస్తాం కదా. అవును, కాయలు ఉల్చుకొని తినేస్తూ ఉంటారు. పచ్చిగా తిన్న బాగుంటుంది, అలా ఉడికించుకొని తిన్న బాగుంటుంది, ఇలా ఏదైనా డిష్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. అవును. సో దీంట్లో సో హాఫ్ బాయిల్ చేసి పెట్టానండి గోబీ, సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో ఇంకొంచెం డిఫరెంట్గా టేస్ట్ రావడానికి మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసిన, అంటే కారం బదులుగా. ఓకే. సో అది కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ కారం ఇవన్నీ వేసాం కదండి, కొంచెం మనకి ముక్కలకు పడితే బాగుంటుంది, కొద్దిగా మగ్గాలండి. సరే, మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి.
ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గోరింటాకు అమ్మాయిలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. మరి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, చూడ్డానికి చాలా బాగుంటుందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. ఏదేమైనప్పటికీ ఎర్రగా పండితే చూడ్డానికైతే చాలా అందంగా కనిపిస్తుంది. మరి గోరింటాకు పెట్టుకుని అలాగే కడిగేయకుండా కాస్త నూనె అప్లై చేసుకొని, కొబ్బరి నూనె అప్లై చేసుకుని కొద్దిసేపు అలా ఉంచుకుని ఆ తర్వాత కడుక్కున్నట్లయితే గోరింటాకు బాగా ఎర్రగా పండుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు టమాటో ముక్కలు. సో ఈ టమాటో కూడా మనం హైబ్రిడ్ కాకుండా కొంచెం లోకల్ వాడితేనే బాగుంటుంది. కొంచెం ఆ పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ టమాటో ముక్కలతో పాటు ముందుగా మనం ఉడికించి పెట్టేసుకున్న కంది గింజలండి. సో ఇదే కాంబినేషన్లో మనం కావాల్స్తే మసాలా బేస్లో కూడా తీసుకోవచ్చండి. కొబ్బరి గసగసాలు కానీ, సో కొబ్బరి పల్లి, కొబ్బరి నువ్వులు అలా వేసేసుకుంటే మసాలా చేసేసుకుంటే సో అది కూడా టేస్టీగా వస్తుంది మనకు. సో కుర్మా టైప్లో కూడా చేసుకోవచ్చు. సో మార్నింగ్ టైంలో పుల్కాలు అలా చేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్నగా మనం కట్ చేసి, అంటే మనకు కంది గింజలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ సైజులో వెజిటేబుల్ కట్ చేసుకుని వాటిని కొంచెం ఫ్రైలా చేసేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నా, సో అలా కొద్దిగా ఆలోచిస్తూ పోతూ ఉంటే డిఫరెంట్ మనకు ఆ డిష్లో అలా ఐడియాలు వస్తూ ఉంటాయి. సో అలా తయారు చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలకి మనం మామూలుగా వ్రాప్స్ అవి చేసి ఉంటాం కదా, సో వాటిలో కూడా మనం ఇది కొంచెం ఫైన్గా చేసేసి రోల్ చేసి ఇచ్చేసిన హ్యాపీగా తినేస్తాం. సో ఇప్పుడు కొంచెం మనం పొడిలో యాడ్ చేసేద్దామండి. ఓకే. సో మంచి కలర్ఫుల్గా ఉంది కూర చూడడానికి. ఎస్. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే. ఇది మనకు కొంచెం ముద్దకూరలా వచ్చేసింది. సో మీరు చెప్పినట్టు కొంచెం ప్యూరీ లాగా వేసేసుకుంటే సో మంచి గ్రేవీ లాగా కూడా వచ్చేస్తుంది. బేసిక్గా మన గోబీ అంటే మంచి టేస్టీ వెజిటేబుల్. గోబీ కూడా కొంచెం ఆలులాగా దేంట్లో వేసినా కాస్త బాగా బ్లెండ్ అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర. ఓకే, కాలీఫ్లవర్ కందికూర రెడీ. ఓకే, మరి కాలీఫ్లవర్ కందికూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాలీఫ్లవర్ కందికూర తయారు చేసే విధానం. ముందుగా కాలీఫ్లవర్ కందులు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి వేగాక ఉడికించిన కందులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ కందికూర రెడీ. కాలీఫ్లవర్ కందికూర తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. కొంచెం కంది గింజలతో బాగుంది. బేసిక్గా కంది గింజలకి ఒక టేస్ట్ ఉంటుంది కదా, మంచి డిఫరెంట్ టేస్ట్. అవునండి. సో అది చాలా బాగా తెలుస్తోంది. అంటే కాలీఫ్లవర్కి కూడా కొంచెం ఆ ఫ్లేవర్ పట్టేసి మనం అంటే మూత పెట్టేసి మగ్గి చేసాం కదా, సో దానివల్ల మనకు కాలీఫ్లవర్ పట్టేసింది. ఆ గింజలు కూడా తింటున్నప్పుడు ఆ రెండింటి కాంబినేషన్లో బాగుంది, డిఫరెంట్గా ఉంది. మనం మంచి ఆ మసాలా పౌడర్స్ కూడా వేసుకున్నాం కదా, అండ్ టొమాటో పులుపు అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంది. అండ్ మంచి అంటే కొత్త కాంబినేషన్. బేసిక్గా ఎవరు నాకు తెలిసి ఇట్లా కాలీఫ్లవర్తో అలాగా ట్రై చేయరు అనుకుంటా, బట్ చాలా బాగా బ్లెండ్ అయిపోయినాయి రెండు కూడా. అవునండి. సో మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కాలీఫ్లవర్ ఇంకా కంది గింజల కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇత్తడి పాత్రల్ని కానీ, డెకరేటివ్ ఐటమ్స్ని కానీ చింతపండు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్తో కనుక తోముకున్నట్లయితే మురికి, జిడ్డు శుభ్రంగా పోవడమే కాకుండా అవి కొత్త వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటాయి.
మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఇవాళ మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మరి కప్పులు రెడీగా ఉన్నారండి. చూద్దాం ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రామ్నాథ్ అండి. రామ్నాథ్ గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. హలో అండి. హలో, హాయ్. మీ పేరేంటి? విమల. విమల గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? హైటెక్ సిటీ. ఓకే. సో అయితే మరి ఇద్దరికి వంటలు బాగా వచ్చా? మీకు పర్లేదండి? ట్రై చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు? వెరీ గుడ్. సో అయితే మరి ఫస్ట్ ఈరోజు మీరు చేసేస్తారా? చేస్తాను. ఏం వెరైటీ చేస్తారు? స్ప్రౌట్స్ కర్రీ చేస్తాను. ఓకే. మరి స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. సో స్ప్రౌట్స్ ఉడికించేసి పెట్టేశారు ఆల్రెడీ? ఉడికించేసి పెట్టేసాను. ఓకే. సో సింపుల్గా అయిపోయే కర్రీ. ఏమంటే మనం ఒట్టిగా తినాలంటే అంత టేస్టీగా ఉండవు కదా, అందుకనేసి ఇట్లా ఫ్రై చేసుకుంటే అట్లా మనం ఇట్లా కర్రీగా అయినా వాడుకోవచ్చు, ఉట్టిదైనా తినేసేయచ్చు. కారం అది తక్కువ, అట్లా స్పైసీగా ఉంటుంది, అట్లా ఉంటుంది కాబట్టి ఈజీగా తినడానికి బాగుంటుంది. యా. ఆనియన్స్ వేయాలి. తర్వాత ఇవి కొంచెం వేగాక మనం ఇవి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత వంట చేస్తున్నారా ఎప్పుడైనా? లేదా? తక్కువ. ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు నేను ఉన్నప్పుడు అప్పుడు చేసుకుంటాను. అప్పుడు మీకు చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవాలనిపిస్తే. ఓకే. సో బేసిక్ గా వంట అంటే టచ్ పోతే మర్చిపోతాం కదా, మరి అప్పుడు ఎలాగా? ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు యూట్యూబ్ లో చూసుకొని ట్రై చేస్తుంటారు. ఈ మధ్య ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మరీ బాగా రాకపోయినా కొంచెం అంటే ఎవరు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉన్నా బాగానే ఉంటుంది కదా. ఇవి వేగిన తర్వాత మనం టొమాటో. ఓకే. పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరు పిల్లలు. ఎంత వయసు? పాపకి 3 years, బాబుకి 15 months. ఓ, ఇద్దరు చిన్నపిల్లలే. ఏం పేర్లు? పాప పేరు యశస్విని, బాబు పేరు జయదేవ్. ఓ, అందుకని ఇంకా మీకు ఎక్కడికి వెళ్ళడానికి ఏమీ పెద్ద స్కోప్ కూడా లేదు. పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా ఆ ఏజ్ పిల్లలు ఉంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక స్కూల్కి వచ్చే వరకు అంతే కదా. స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ కొంచెం హెల్దీగా తింటూ ఉంటారా, లేకపోతే? తింటూ ఉంటాం. నేను కొంచెం హెల్త్ కాన్షియస్. ఓహో, అందుకే ఈ రోజు ఈ కర్రీ సెలెక్ట్ చేసుకున్నారా? నాకు ఇష్టమైన కర్రీ అండి ఇది. మీకు ఇష్టమైన కర్రీ. వెరీ గుడ్. ఎందుకంటే ఎవరి హెల్ప్ లేకుండా నేనైనా చేసుకోగలను. అవును. ఈ మధ్య మనకి స్ప్రౌట్స్ కూడా ఇలాంటివి రెడీమేడ్ గా బయట కూడా దొరికేస్తున్నాయి కదా, మార్కెట్స్ లో దొరుకుతాయి కానీ ఇట్లా ఫ్రైగా దొరకవండి. అవును, కర్రీ టైప్ దొరకవు, ఉట్టిగా దొరుకుతాయి. మనం దాన్ని తెచ్చి మనం ఫ్రై చేసుకొని కొంచెం టేస్టీగా తినడానికి బాగుంటుంది. సో అయితే ముందు నుంచి హెల్త్ కాన్షియస్ అయినా ఈ మధ్య అయ్యారా మీరు? ముందు నుంచి అంతే అండి. ముందు నుంచి అంతే. సో ఎక్కువ డీప్ ఫ్రైస్ అలాంటివి తినరా? నేను ఈవెన్ ఎక్కువ మసాలా కూడా తినండి. ఓ, మరి మీరు తింటారు. మరి ఎలా బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు ఇద్దరు వంటలు? అంటే అడ్జస్ట్ చేసుకుంటారు. మీరు అడ్జస్ట్ చేసుకున్నారా? అన్ని తగ్గించేది అంతే, తప్పదు కదా ఎప్పుడు. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టొమాటోస్ కొంచెం మగ్గితే మనం మళ్ళీ స్ప్రౌట్స్ వేసుకోవాలి. సో దాంట్లో ఏమన్నా సాల్ట్ అది వేసారా ఉడికించేటప్పుడు, లేకపోతే? లేదండి, ఒట్టిగానే ఉడికించాం. అయితే మీ వైఫ్ ఎప్పుడు లేకపోయినా మీరు ఇదే వండుకుంటారా ఏంటి కొంపతీసి? అట్లానే ఏం లేదండి, ఎక్కువగా నేను మార్నింగ్ టైంలో ఇలా ఆదివారం ఇట్లా సండేస్ అట్లా ఖాళీగా ఉన్నప్పుడు ఓకే ఏదైనా ట్రై చేద్దాం అన్నప్పుడు ఇట్లా ట్రై చేయాలనిపిస్తుంది. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 4 years. మీరు ముందు నుంచి ఏం వర్క్ చేయట్లేదా, లేకపోతే పిల్లలు పుట్టాక మానేస్తారా? ఏం లేదు. ఓ నైస్. మీ ఎక్కడండి? హైదరాబాదేనా లేకపోతే? కడప. మీది కడప. మీది? మాది కూడా కడప.
ఓ అంటే ఇద్దరు రిలేటివ్సేనా? లేదండి, తర్వాత రిలేటివ్స్ అని తెలిసింది. ఓకే ఓకే, బయట మ్యాచ్. బయట మ్యాచ్. ఓకే. కారం పొడి అండి కొంచెం, తర్వాత పసుపు వేయాలండి. ఇది ధనియా పౌడర్ అండి. ఓకే. తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఏం వేద్దాం? అయిపోయినట్టుంది మీ కూర మొత్తం. అదే కొంచెం జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. ఓకే. తర్వాత మనం లాస్ట్గా ఇది గరం మసాలా వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకున్న మంచిది కాదండి, కొంచెం లైట్ గా ఫ్లేవర్ కోసం. యాక్చువల్ గా ధనియాల పొడి అవి వేసుకున్నప్పుడు మనము గరం మసాలా అవాయిడ్ చేసినా బాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ దీంట్లో కూడా నాకు తెలిసి అది ఈ ధనియా పౌడర్ ఉంటుంది అనుకుంటున్నాను. అవును ఉంటుంది. అంటే మన ఇష్టం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఓన్లీ మసాలా దినుసులు అలా వేస్తారు, కొంతమంది ఇలా ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అయిపోయినట్టే అండి. తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. కొంచెం మసాలా అది తక్కువ యాడ్ చేసుకుంటే మనం ఉట్టిది కూడా అలా ఈవినింగ్ టైమ్స్ లో అలాగా చాట్ లాగా ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకంటే మనకు ఏదైనా చపాతీలోకి అలా అట్లా పుల్కాస్లకి రోటీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు వేరే కర్రీ లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటాను, ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది, హెల్దీగా కూడా ఉంటుంది. కర్రీ అయిపోతుంది. అవును. చివరిగా మనం కొత్తిమీర వేయాలి. స్ప్రౌట్స్ కర్రీ. ఓకే, సో మరి స్ప్రౌట్స్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కర్రీ రెడీ. స్ప్రౌట్స్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా తీసుకున్నాం కదా, సో రైస్తో కానీ మీరు చెప్పినట్టు చపాతీ తింటుంటే స్పైసీ చపాతీలకి బ్యాలెన్స్గానే బాగా వచ్చింది, టేస్ట్ అనేది బాగుంది. సో అన్నీ బాగున్నాయండి. సో స్ప్రౌట్స్తో కొంచెం హెల్దీగా, సో చాలా మంది అలా పచ్చి తింటూ ఉంటారు. ఒక్కోసారి కొంచెం విసుకొచ్చినప్పుడు కొంచెం ఇలా కర్రీస్లో ఇలా చేసేసుకుని ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో స్ప్రౌట్స్ కర్రీ చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో మరి చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాటుక, కుంకుమ ఇలాంటివి మరకలు పట్టేసి తొందరగా వదలకుండా వేధిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా కొబ్బరి నూనె రాసేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోతుంది. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. విమల గారు రెడీయా? మీరేం వెరైటీ చేస్తారు? బెండకాయ కొబ్బరి వేపుడు. ఓకే, మరి బెండకాయ కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. విమలా గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆయిల్ ఫస్ట్ బెండకాయలు వేయించుకోవాలా? అంటే ఎలా బాగా క్రిస్పీగా అయిపోయేలా లేకపోతే? సో అయితే మనం ఇలా
పెళ్ళిళ్ళు అలా తింటాం ఇప్పుడు ఆ టైప్లో చేస్తున్నారా ఫ్రై? ఓకే ఓకే. అవైతే మరీ కొంచెం ఇట్లా డీప్ ఫ్రై చేస్తారు అనుకుంటా కదా బాటిల్ పెళ్ళిళ్ళు కానీ ఇది అంత నూనె లేకుండా జస్ట్ కొంచెం షాలో ఫ్రై లాగా. మరి కరకరలాడేలా కావాలంటే అప్పుడు మనం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ బెండకాయ ఫ్రై అనగానే అందరికీ చాలా ఇష్టం కదా. మ్యాక్స్ వస్తుంది. మ్యాక్స్ వస్తుంది. నేను చిన్నప్పుడు ఎక్కువ తినలేదు అనుకోండి, నాకు మ్యాక్స్ రాలేదు. మీకు వచ్చా మ్యాక్స్ బాగా? రాదండి. మీరు కూడా తినలేదు. మీకు వచ్చా మ్యాక్స్? వచ్చండి. బాగా తిన్నారు అయితే మీరు? పర్లేదు. అప్పట్లో బెండకాయ తింటే మ్యాక్స్, దొండకాయ తింటే ఏ రాదు ఇలా ఉండేవి కదా. నాకు గుర్తుండి నేను బెండకాయ బాగానే తిన్నాను, కానీ మరి మ్యాక్స్ రాలేదు ఎందుకు. అసలు బెండకాయకి మ్యాక్స్కి లింక్ ఏమిటంటారు? పెట్టేయండి. మరి పెడితే అది ఇలా మెత్తగా అయిపోతుంది కదా. మేబీ తినాలనేసి అట్లా చెప్తూ ఉంటారేమో కదా. మీ పాప పెద్దది కదా, పెద్దది. తింటుందా నీలాంటి వెరైటీస్ అన్ని? తినదా? ఏం తింటుంది మరి? అంటే ఏమి ఇష్టం తనకి? చాక్లెట్. అబ్బా, స్పైసీ అంటే తనకి లేదండి. మా బాబు అయితే బాగా తింటాడు. అప్పుడే 15 నెలలకే? వావ్. కాదు మరి ఇప్పుడు మీ పాప చాక్లెట్లు సరే, అన్నంలో ఏం తింటుంది? అన్నము నెయ్యి వేసుకొని తింటుంది. అంతేనా? అన్నం నెయ్యి కూడా మంచిదే యాక్చువల్ పిల్లలకి. పెరిగే కొంచెం ఏదైనా సూప్ ఉంటేనా సూప్ వేసి అంతే. కూరలు ఏం తిందో? అయ్యో మరి స్పైసీగా తినదు. అంటే కూర తింటది, మనం స్పైసీ తీసేసి ఒట్టిగా గుజ్జులాగా అట్లా. పిల్లలకి ఎప్పుడు ఏం నచ్చుతుందో అర్థం కావట్లేదు కదా. కొంతమంది పిల్లలేమో అన్ని తినేస్తున్నారు చక్కగా ఈ మధ్య. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే. సో పోపు గింజలు వేసేసారు, ఆనియన్స్. మీరు అన్ని కూరగాయలు తింటారా ఇంతకి విమలా గారు? తింటారా? మ్యారేజ్ అయ్యాక అలవాటైంది. మ్యారేజ్ అయ్యాక అలవాటైందా? ఓహో, మీ వారి హెల్త్ కాన్షియస్నెస్ వల్ల. అంతకుముందు మీకేం వెజిటేబుల్స్ ఇష్టం లేదు? మేము మార్కెట్లో అన్నీ తీసుకుంటామండి, ఏ ఐటమ్ మిస్ చేయకుండా. అన్ని పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి. సో అందుకని ఫుడ్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వకూడదు, అస్సలు అవ్వకూడదు. అండ్ ముఖ్యంగా సీజనల్గా దొరికే వంటలు కూరగాయలు అన్నీ తినాలి. చాలామంది ఏంటంటే అఫ్ కోర్స్ అవి మళ్ళీ మనకు దొరకవు. నెక్స్ట్ కరివేపాకు. ఇంకొకటి పిల్లలకు కూడా తెలియాలి కదండి ఇవన్నీ ఉన్నాయని. అవును, అవి వేయించినట్టు తింటుంది. ఇప్పుడు సరిపోతాయి. సరిపోతాయి. నెక్స్ట్ పసుపు. కొబ్బరి, అది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అండి? పచ్చి కొబ్బరి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మరి వెరైటీ వంటలు చేయటం ఇంట్రెస్టేనా మీకు విమల? ఇంట్రెస్ట్. తినటము ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఓకే. ఎలా టీవీలో చూసి చేస్తుంటారా లేకపోతే? టీవీలో చూస్తూ. మేము తెలుగు రుచి బాగా చూస్తూ ఉంటారా? మేము ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటప్పుడు చూసి ఇట్లా చేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ కారపొడి. నెక్స్ట్ గరం మసాలా. ఓకే. ధనియాల పొడి. నెక్స్ట్ జీలకర్ర. ఓకే. నెక్స్ట్ కొబ్బరి పొడి. సో మనకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చేమో కదా. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది, కొంచెం టేస్టీ కమ్మగా ఉంటుంది. కలిపేసి అయిపోయినట్టు. నెక్స్ట్ కొత్తిమీర గార్నిష్. బెండకాయ కొబ్బరి. సూపర్.
సో మరి బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన బెండకాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ. బెండకాయ కొబ్బరి వేపుడు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. సింపుల్ గా చేసుకున్న డిష్లలో ఇది ఒకటి. సో చాలా మంది అంటే రోటీ కాంబినేషన్ కి ఇలా చేసుకుంటుంటారు. సో కొబ్బరిలో అవి ఇంట్లో మిగిలిపోయినప్పుడు సో దానివల్ల కొబ్బరి వల్ల ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్, ఆ కమ్మదనం అనేది దీనికి యాడ్ అవుతుంది. సో బెండకాయ ఇట్సెల్ఫ్ మంచి టేస్ట్ వెజిటేబుల్, అది జిగురు ఉంటుంది అంటారు కానీ చేసే మెథడ్ మనం కరెక్ట్ గా చేసేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. దీంట్లో జిగురు కనిపించట్లేదండి, వేయించాం కదా అందుకని చెప్పి ఆ జిగురు లేకుండా బాగుందండి. సో రెండు డిష్లు కూడా బాగా వచ్చాయి. కర్రీ బాగుంది. సింపుల్ రెసిపీస్ బట్ ఏంటంటే ఇది టేస్టీగా చేస్తే రెండిట్లో ఎవరైనా చేసుకోగలరు. సో ఇవాళ అందరూ కూడా ఇలా ఈజీగా చేసే వాటి వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి రెండిట్లో ఏది కొంచెం ఎక్కువ బాగుంది రాజు గారు? బెండకాయ. ఓకే. సో ఆ కొబ్బరి వల్ల ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అయింది, బాగుందండి. సో అన్ని ఉప్పు కారాలు ఇవన్నీ కూడా చాలా బాగా అంటే బాగా మెయింటైన్ అయింది. సో కొంచెం అటు ఇటుగా వేసినా కొంచెం అంటే ఆ జిగురు కొంచెం లైట్ గా తగిలినా మనకు కొంచెం ముద్ద కూరలా వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం వేయించేసి చేయడం అనేది ఆ టెక్నిక్ యూజ్ చేసి బాగుంది. సో విమలా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో విమలా గారు మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. వెల్కమ్. సో మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. మరి మీరు కూడా జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బొబ్బట్ల కోసం పిండి కలుపుకుంటూ ఉన్నట్లయితే ఆ పిండిలో కొద్దిగా పాలు కానీ నెయ్యి కానీ వేసి పిండి కలుపుకొని దాంతో బొబ్బట్లు చేసుకున్నట్లయితే బొబ్బట్లు రుచికరంగా ఉండడమే కాకుండా బాగా మృదువుగా కూడా వస్తాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సాధనాని. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అది ఏంటంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉసిరి పోహా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరి పోహా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 4, అటుకులు 2 కప్పులు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. పోహా అంటేనే చాలా సింపుల్ అండి. ఉసిరి పోహా ఇంకా సింపుల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూడండి. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. పోపు దినుసులు వేసుకోవాలి. అండ్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లం, ఆయిల్ రోస్ట్ అవ్వాలండి. పోపు ఇలా దోరగా వేగితే బాగుంటుందండి. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి. సో ఉల్లిపాయలు ఎక్కువగా వేగక్కర్లేదండి. పోహాలో కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. అండ్ కరివేపాకు,
కరివేపాకు బాగా వేగిన తర్వాత ఉసిరి తురుము వేసుకోవాలండి, పెద్ద ఉసిరికాయ. ఈ వింటర్ సీజన్లో చాలా ఈజీగా దొరికిపోతాయి. ఇందులో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ టేస్ట్కి తగినట్టు. ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అటుకుల్ని వాటర్లో సోక్ చేసుకుందాం. అటుకుల్ని ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదండి. సోక్ చేసేసుకున్నాం కదా, డ్రై చేసి ఇప్పుడు ఈ అటుకుల్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి ఉసిరి పోహా. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఫైనల్ టచ్. సర్వింగ్ బౌల్కి తీసుకుందామండి. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం. వేడి వేడి ఉసిరి పోహా రెడీ అయిపోయిందండి. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూడండి. ఉసిరి పోహా తయారు చేసే విధానం: ముందుగా ఉసిరికాయ తురుము సిద్ధం చేసుకోవాలి. అటుకులు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి పోహా రెడీ. ఉసిరి పోహా అండి, మీ టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో సీజనల్గా దొరికే సో చాలా మంచిదండి ఇలా చేసుకుంటే. అండ్ చాలా టేస్టీ కూడా ఉంది. ఎస్. కొంచెం పుల్లగా, ఎస్, కమ్మగా. సో దీంట్లో అడిషనల్గా కావాల్సి మనం కొంచెం జీడిపప్పు కానీ లేకపోతే వేరుశనగ పలుకులు ఇలాంటివి ఏమైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నట్స్ ఎస్. సో బట్ ఇలా సింపుల్గా అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి, ఉసిరి పోహా చాలా టేస్టీగా ఉందండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదండి. సో రాజు గారు, మరి ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు మాకు? ఈరోజు ప్లేట్ గార్నిష్ చూపిస్తున్నానండి. ఓకే. సో బనానా అలాగే బాదం పప్పు యూజ్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాం, స్లైసెస్. సో పిల్లలకి చెప్పి మనం వీటితో సర్వ్ కూడా చేయొచ్చు. నచ్చినవి ఏమన్నా కూడా అలా కొంచెం ఇన్నోవేటివ్గా చేసిస్తే పిల్లలకు ఆటోమేటిక్గా నచ్చేస్తాయి. ఎస్. సో రౌండ్గా అరేంజ్ చేయడం అండి. ఓకే. సో బాదం తీసుకున్నాను. సో ఇది ఇలా నిలువునా కట్ చేస్తున్నాం అండి. ఓకే. వీటిని ఇలా మధ్యలో
సో ఇవైనా పెట్టేసుకోవచ్చు, లేకపోతే మనకి బ్లాక్ గ్రేప్స్ కూడా వస్తాయి కదండి, యా సో వాటితో పెట్టేసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే. సో బీన్స్ అంటే స్టెమ్లా వాడుతున్నాను. ఓకే, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. వెరీ నైస్. సో చూసారు కదా, ప్లేట్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూసేద్దాం. దగ్గు వదలకుండా బాధిస్తున్నప్పుడు మనం రకరకాల చిట్కాల ద్వారా ఉపశమనం పొందుతున్నాం కదా, ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. కొద్దిగా అల్లం రసం తీసుకుని అందులో కాస్త తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకొని రోజులో ఒక 4-5 సార్లు కనుక కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నట్లయితే దగ్గు నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కాలీఫ్లవర్ కంది కూర. సో ఓవరాల్గా మనకి క్యాలరీస్ పచ్చి కందుల నుంచి 270 నుంచి 300 క్యాలరీస్ వరకు లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 70 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్, అండ్ ఆల్సో ప్రోటీన్స్ వచ్చేసి 18 గ్రాముల వరకు ప్రోటీన్స్, అండ్ పొటాషియం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, 500 mg నుంచి 800 mg వరకు ఉంటుంది. అండ్ స్పెషలీ మినరల్స్లో అండి ఐరన్ అనేది మనకి పచ్చి కందుల్లో ఎక్కువగా లభిస్తుంది. అండ్ పచ్చి కందుల్లో ఫైబర్ అంటే పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా క్లోజ్ టు 5 to 7 గ్రామ్స్ వరకు మనకి పీచు పదార్థం అనేది లభిస్తుంది. పచ్చి కందులతో పాటు మనం కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక కాలీఫ్లవర్ నుంచి మనకి చాలా వరకు పీచు పదార్థము అండ్ మినరల్స్లో ఎస్పెషలీ మెగ్నీషియం, మ్యాంగనీస్, అలాగే క్రోమియం, సెలీనియం, కోబాల్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి లభిస్తాయి. టొమాటోస్ కూడా యాడ్ చేసాం కనుక టొమాటోస్ నుంచి లైకోపీన్ అండ్ పొటాషియం, సోడియం ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి. కార్బోహైడ్రేట్ ప్రకారంగా చూస్తే కార్బోహైడ్రేట్ కూడా మనకి కావాల్సినంత అమౌంట్స్లో ఉంటుంది, అలాగే వైటమిన్స్, మినరల్స్ లభిస్తుంది. అండ్ పీచ్ పదార్థం కూడా చాలా ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది కనుక చాలా న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ స్ప్రౌట్స్ కర్రీ. మెయిన్గా మనం మిక్స్డ్ స్ప్రౌట్స్ యాడ్ చేస్తున్నాం కనుక మిక్స్డ్ స్ప్రౌట్స్లో అన్ని రకాల పప్పులు యాడ్ చేయడం జరిగింది. సో 100 గ్రాములు మిక్స్డ్ స్ప్రౌట్స్ నుంచి మనకి 350 నుంచి 400 క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ అనేది 18 నుంచి 20 గ్రాముల వరకు ప్రోటీన్స్. అండ్ ఆల్సో వైటమిన్స్ అండ్ మినరల్స్లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, పిరిడాక్సిన్ ఇవన్నీ కావాల్సినంత అమౌంట్స్లో మనకి ఈ అన్ని రకాల స్ప్రౌట్స్ నుంచి లభిస్తాయి. అండ్ స్పెషలీ మినరల్స్లో వచ్చేసి ఐరన్, నాన్ హీమ్ ఐరన్, ఇది గుడ్ అమౌంట్స్లో మనకి ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్స్లో ఎస్పెషలీ వైటమిన్ సి కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్లో. సో దాంతోపాటు టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక టొమాటోస్ నుంచి మనకి లైకోపీన్ అండ్ ఆల్సో వైటమిన్ సి, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా లభిస్తాయి కనుక న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచి రెసిపీ అండి. ఎస్పెషలీ ప్రోటీన్ పరంగా ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ మినరల్స్ ఉన్న రెసిపీ కనుక పిల్లలకి అలాగే పెద్దలకు కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్. అండ్ ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ అంటే అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ రెసిపీ కనుక వాళ్ళు కూడా ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బెండకాయ కొబ్బరి వేపుడు. ఈ రెసిపీలో మనము బెండకాయ యాడ్ చేస్తున్నాం కనుక 100 గ్రాముల బెండకాయ నుంచి మనకి 50 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అలాగే ప్రోటీన్స్ చూస్తే 3 నుంచి 5 గ్రాముల వరకు ప్రోటీన్స్. అండ్ ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 3 నుంచి 4 గ్రాముల వరకు ఫైబర్. అలాగే ఎస్పెషలీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్లో రైబోఫ్లేవిన్, థయామిన్, దాంతోపాటు ప్యాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా తక్కువ అమౌంట్స్లో అయినా కూడా చాలా వరకు మన శరీరానికి యూస్ఫుల్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ దాంతోపాటు వేరే వైటమిన్స్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ, అలాగే వైటమిన్ కే, వైటమిన్ ఈ ఇవన్నీ కూడా మనకి తక్కువ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ మినరల్స్లో ఎస్పెషలీ ఐరన్, అలాగే కాల్షియం ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా
మైన్యూట్ అమౌంట్స్లో మనకి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో బెండకాయ వాళ్ళ లాభం ఏంటంటే లో క్యాలరీ వెజిటేబుల్ కనుక స్పెషలీ ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా వరకు మంచిది. స్పెషలీ మినరల్స్ అండ్ వైటమిన్ కాంబినేషన్ బాగా ఉంటుంది కనుక ఇన్ఫెక్షన్స్ లేదంటే ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా చాలా వరకు మంచిది. పిల్లలకి ఇది చాలా వరకు మంచిది ఎందుకంటే వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ రిక్వైర్మెంట్ కూడా ఉంది కనుక. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఉసిరి పోహా. సో 100 గ్రాముల అటుకుల నుంచి మనకి క్యాలరీస్ 250 నుంచి 270 క్యాలరీస్ లభిస్తుంది. అండ్ మినరల్స్లో ఎస్పెషలీ ఐరన్ అనేది మనకి ఎక్కువ అమౌంట్స్లో అటుకుల నుంచి లభిస్తుందండి. అండ్ దాంతోపాటు మనం ఏదైతే కాంబినేషన్ స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం అది వచ్చేసి ఉసిరికాయ. సో 100 గ్రాముల ఉసిరికాయ నుంచి మనకి 6 గ్రాముల వరకు పీచు పదార్థము అండ్ వైటమిన్ సి ఏ కాకుండా మినరల్స్లో మ్యాంగనీస్ మెగ్నీషియం ఈ రెండు కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో వైటమిన్ సి రిచ్ రెసిపీ అలాగే వైటమిన్ ఏ రిచ్ రెసిపీ అలాగే పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఎక్కువ పీచ్ పదార్థం ఉన్న రెసిపీ అండి. ఓవరాల్గా ఈ రెసిపీలో వైటమిన్స్ మినరల్స్ అలాగే కార్బోహైడ్రేట్ ఈ 3 కాంబినేషన్లో ఉన్న రెసిపీ కనుక పోషక విలువల ప్రకారం మంచి రెసిపీ. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కాఫీ రుచికరంగా ఉంటుంది, తాగడానికి చాలామంది ఇష్టం చూపిస్తారు, ఎడాపెడా తాగేస్తూ ఉంటారు. మరి తాగేసిన తర్వాత మాత్రం దాని ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి మందగిస్తూ ఉంటుంది. మరి ఇలాంటివి రాకుండా కాఫీ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం కాఫీ తాగే ముందు ఒక 5-10 నిమిషాల ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఆ తర్వాత కనుక కాఫీ తాగినట్లయితే ఈ ఆకలి మందగించడం తర్వాత కడుపులో మంట ఇలాంటివి లేకుండా ఉంటాయి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి వాళ్ళ వెరైటీస్ అన్ని కూడా. అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.